సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను వింటూ మరి 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి యొక్క ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ భగవంతుని యొక్క అర్చన చేయాలి, మరి ఏ కార్యం చేయాలి, ఏ కార్యం చేయకూడదనే విషయాలను ఆలోచిస్తూ ఉంటే ధనుస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంతో ఉంటూ ఉంటుంది. అక్షరాలను గమనించినప్పుడు యో యా బా బీ బూ ధా భా డా బే ఈ అక్షరాలు వీరికి ఈ అక్షరాలతో పేర్లున్నటువంటి వాళ్ళు ధనుస్సు రాశిని గమనించవచ్చు. వీరికి ఆదాయం 5, ఖర్చు 5 సమానంగా ఉంది. రాజపూజ్యం 1, మరి అవమానాలు అనేటివి 5, అగౌరవం అనేది 5. అంటే వీరు ధనుస్సు రాశి వారి యొక్క నైపుణ్యం ఎట్లా ఉంటుందంటే వీరి యొక్క ప్రవర్తన ఏది మనస్సులో దాచుకోరు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. కాబట్టి మరి వీరికి సమాజంలో ఒకరు మెచ్చుకుంటే 5గురు విమర్శిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి జాతకులను పరిశీలించినప్పుడు వీరికి మే 13 వరకు, తర్వాత అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 4 వరకు వృషభ, కర్కాటక రాశులలో అంటే 6వ, 8వ స్థానాలలో గురువు సంచారం అనేది జరుగుతూ ఉంది. అంటే గురువు యొక్క అనుకూలత సరిగ్గా లేదు ఈ సమయంలో. మరి మే 14 నుండి అక్టోబర్ 18 వరకు, తర్వాత డిసెంబర్ 5 నుండి సంవత్సరం మొత్తం కూడా 7వ స్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి గురువు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడులు, ఇంట్లో శుభకార్యాలు, గృహప్రవేశాలు, వివాహ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మే 14 నుండి అక్టోబర్ 18 వరకు మీరు ప్రయత్నాలు ఎక్కువ చేయండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి మీ పిల్లలకు వివాహ సంస్కారాలు కావచ్చు, లేదా సంతానం లేనటువంటి వారికి సంతాన యోగ్యత కావచ్చు కలిగే అవకాశం మనకు కనబడుతూ ఉంది. మరి శని గ్రహం యొక్క సంచారాన్ని గమనించినప్పుడు ఏప్రిల్ 17 వరకు, మరల అక్టోబర్ 11 నుండి జనవరి 10 వరకు కుంభరాశిలో 3వ స్థానంలో శని సంచారం వీరికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత 18 ఏప్రిల్ నుండి అక్టోబర్ 10 వరకు, మరలా జనవరి 11 నుండి సంవత్సరం మొత్తం కూడా అర్ధాష్టమ శని ప్రవేశం అవుతున్నది. కాబట్టి ఈ అర్ధాష్టమ శని ప్రవేశించినప్పుడు కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్ధాష్టమ శని ప్రవేశించేటప్పుడు కొంత జాగ్రత్తగా డాక్టర్ల యొక్క ప్రిస్క్రిప్షన్ను చక్కగా వాడాలి. నెగ్లియన్స్ అనేది చేయకూడదు. తర్వాత రాహుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి రాహుగ్రహం మే 17 నుండి సంవత్సరం మొత్తం కూడా 3వ స్థానంలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి రాహుగ్రహం యొక్క అనుకూల్యత ఎక్కువగా ఉంది. వీరికి అనుకున్నటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. కేతుగ్రహాన్ని గమనించినప్పుడు 10, 9వ స్థానంలో కేతుగ్రహం ఉన్నాడు. అంటే మీరు ఎంత తెలివివంతులైనా కూడా ఒక్కొక్కసారి మీ తెలివితేటలు పనిచేయకుండా పోతూ ఉంటాయి. మానసిక స్పర్ధలు, ఎదుటివారితో మాట్లాడినప్పుడు అనాలోచితమైనటువంటి మాటలతోటి
మీ మీద ఒక రకమైనటువంటి వ్యతిరేక భావనలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సమాజంలో మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడడం. తర్వాత రాజకీయ నాయకులను గమనించినప్పుడు వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాలు అనుకూలంగా ఉంటాయి. అర్ధాష్టమ శని అనారోగ్య సమస్యలను తీసుకొస్తాడు. ప్రయాణాల్లో ప్రమాదాలు, ముఖ్యంగా రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. తర్వాత వీరు ముఖ్యంగా ఆరోగ్య పాశుపతం అనే ఒక పూజా కార్యక్రమం, శివునికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ, ముఖ్యంగా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మూలా నక్షత్రం, ఈ మూలా నక్షత్రం జాతకులకు మరి ముఖ్యంగా మొదటి 4 మాసాలే అనుకూలంగా ఉన్నాయి. తర్వాత 8 మాసాలు కూడా అననుకూలంగా ఉన్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా చూసినప్పుడు మధ్యశూన్యే మహాభయం, అంత్యశూన్యే ఫలం స్వల్పం అని చెప్పేసి మనకు చెప్పబడుతుంది పంచాంగ శాస్త్రంలో. ఈ 8 మాసాలు కొంత మూలా నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు 4 మాసాలు బాగానే ఉన్నాయి. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం జాతకులకు మధ్యలో ఒక 4 మాసాలు కఠినంగా ఉంటుంది. మిగతా అంతా కూడా వీళ్లకు ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది. ఉన్న దాంట్లో తృప్తి చెందుతూ కొత్త పోకడలకు పోకుండా, కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్న దాంట్లో జీవించడం అనేది ధనుస్సు రాశి వాళ్లకు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సూచనగా చెప్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా మీరు మరి వీలైతే ఆ యొక్క విష్ణు సహస్రనామ పారాయణము తప్పకుండా ప్రతిరోజు చేసుకోండి. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఓం తత్సత్. రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సమాజంలో మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడడం. తర్వాత రాజకీయ నాయకులను గమనించినప్పుడు వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాలు అనుకూలంగా ఉంటాయి. అర్ధాష్టమ శని అనారోగ్య సమస్యలను తీసుకొస్తాడు. ప్రయాణాల్లో ప్రమాదాలు, ముఖ్యంగా రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. తర్వాత వీరు ముఖ్యంగా ఆరోగ్య పాశుపతం అనే ఒక పూజా కార్యక్రమం, శివునికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ, ముఖ్యంగా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మూలా నక్షత్రం, ఈ మూలా నక్షత్రం జాతకులకు మరి ముఖ్యంగా మొదటి 4 మాసాలే అనుకూలంగా ఉన్నాయి. తర్వాత 8 మాసాలు కూడా అననుకూలంగా ఉన్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా చూసినప్పుడు మధ్యశూన్యే మహాభయం, అంత్యశూన్యే ఫలం స్వల్పం అని చెప్పేసి మనకు చెప్పబడుతుంది పంచాంగ శాస్త్రంలో. ఈ 8 మాసాలు కొంత మూలా నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు 4 మాసాలు బాగానే ఉన్నాయి. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం జాతకులకు మధ్యలో ఒక 4 మాసాలు కఠినంగా ఉంటుంది. మిగతా అంతా కూడా వీళ్లకు ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది. ఉన్న దాంట్లో తృప్తి చెందుతూ కొత్త పోకడలకు పోకుండా, కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్న దాంట్లో జీవించడం అనేది ధనుస్సు రాశి వాళ్లకు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సూచనగా చెప్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా మీరు మరి వీలైతే ఆ యొక్క విష్ణు సహస్రనామ పారాయణము తప్పకుండా ప్రతిరోజు చేసుకోండి. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఓం తత్సత్.